చిలకలూరిపేట పట్టణంలోని ఆది ఆంధ్ర కాలనీకి చెందిన బండారు యాకోబు కుటుంబ సభ్యులకు సంబంధించిన దాదాపు 2 ఎకరాల పొలాన్ని అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకొని ప్లాట్లు చేశారు. ఈ పొలానికి సంబంధించిన దళితులు కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ పంట పొలంలో క్రెయిన్లు పెట్టి లారీలతో మట్టి తొలగిస్తున్నారని బాధితులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకులకు గోడు వెళ్లబుచ్చుకున్నారు. పొలానికి సంబంధించిన వివాదం కోర్టులో కేసు జరుగుతుంటే మధ్యలో ఎవరు కూడా ఆ స్థలంలోకి వెళ్లకూడదు కదా అని దళిత సంఘం నాయకులు ప్రశ్నించారు. అయితే ఆక్రమణదారులు కొంతమంది కిరాయి రౌడీలను ఏర్పాటు చేసి దౌర్జన్యం చేశారు. వారికి రాజకీయ అండదండలు కూడా ఉన్నాయి. మీకు దుక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. మాకు న్యాయం జరగకపోతే దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేస్తామని బాధితులు తెలిపారు. మరి 1998 నుంచి ఈ భూమి మాకు రిజిస్టర్ చేసి ఇచ్చారు. ప్లాట్లు కూడా వేసి ఎవరి ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్పడం అయింది. అప్పటి నుంచి కూడా మేము వచ్చి చూసుకొని పోతున్నాము. ఈ మధ్య కాలంలో కొంతమంది మరి ఆ రాళ్ళు పడగొట్టడము, మరి దాన్ని భూమిగా దున్నటము చేసి మాదని చెప్పేసి అడ్డగిస్తున్నారు. మరి మాకు అమ్మిన యాకోబే ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మేము దీని మీద కొంచెం యాక్షన్ తీసుకోమని పై అధికారులను కూడా కోరుతున్నాము. దీనికి సంబంధించిన మా దగ్గర పక్కా డాక్యుమెంట్స్ మా ఎవరి వాళ్ళకి ఉన్నాయి. మేమే కాదు, దాదాపు 40 మంది ఇక్కడ ప్లాట్లు కొనుక్కొని ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఎక్కడో ఉండటం వల్ల అతనికి బాగా ప్లస్ పాయింట్ అయ్యి ఈ భూమిని ఇట్లా చేసి ఇది నాదని చెప్పేసి వస్తున్నాడు. అతను ఏదో ఆశించి అక్రమంగా వచ్చి అడ్డుకున్నందుకు మమ్మల్ని మేము దాడి చేస్తూ అక్రమంగా మట్టి తోలిస్తూ రాళ్ళు బాదుతున్నారు. అక్రమంగా మాదికి నా కొడకలారా, మాదికి దొంగ లంజాడొకలారా, ఎవరా మీరు మా పొలాల్లోకి వస్తున్నారని ఒకటి ఎగబడి కొడుతున్నారు. మీరే మమ్మల్ని ఆదుకోవాలని మరీ వేడుకుంటున్నాము అని ప్రార్థిస్తున్నాము. చూడండి, ఇప్పుడు మా వెనక వాళ్ళ మట్టి తోలిస్తే అంత అక్రమంగా అన్యాయం చేస్తున్నారు. మీరే చూడండి, మరి దారుణంగా చేస్తున్నారు. మరి ఎందుకంటే రాజకీయ పల్లి కూడా 1982లో ఈ యొక్క పొలం సరస్వతి సత్యవతుల దగ్గర నాన్నగారు కొన్నారు. మండలి సత్యవతి దగ్గర కొన్నారు. అయితే ఇటీవల ఏమైందంటే కొంతమంది సాంబయ్య మండలి సరస్వతి దగ్గర మా నాన్నగారు మా బాబాయ్ పెద్ద ప్రసాద్ గారు కొన్నారు. కలిసి 2 ఎకరాల 7 సెంట్లు చెప్పన్నా, ఎకరా 7 సెంట్లు కొన్నారు. అయితే ఇటీవల కొంతమంది నకిలీ డాక్యుమెంట్లు తీసుకొని ఇది మా పొలం, ఇందులో మాదం వస్తూ ఉన్నారు. అది ఏ లెక్కన ఉందని మాకు తెలియదు. కాకపోతే ఇటీవల ఏంటంటే మేము కొంతకాలం ఈ యొక్క పొలంలో పంట మా దగ్గర కొన్ని పొలాలు ఆగిపోయినాయి. అప్పుడు సరే ఎందు నిమిత్తం వ్యాపారాల మీద పడి పొలం పడించుకోవాలి. తత్ఫలితంగా మరి ఎట్ సంగతో ఏమో తర్వాత మేము పంట వేసుకుందామని వచ్చేసరికి కొంతమంది ఆల్రెడీ దీన్ని ఆక్రమించి చేసుకున్నారు. ఏంటయ్యా ఇదంటే మేము ఆల్రెడీ వేరే వాళ్ళకి కొన్నాము అని ఎవరెవరో సంతకాలు చూపెడుతున్నారు. మా సంతకాలు లేవు, మా సంతకం ఒక్కటే లేదు. ఆల్రెడీ ఇప్పుడు కోర్టులో నడుస్తున్నప్పటికీ ఇక్కడ ఇదిగో ఈ విధంగా మట్టి తోలుతా 50 మంది దాకా వచ్చి మా ఆడవాళ్ళని చూడకుండా ఎగబెట్టడం, రెండోది పంట మీద దున్నేసి ప్లాట్లు అని చెప్పేయడం, ఈ విధంగా భయంకరంగా చేస్తూ ఉన్నారు. కోర్టులో ఉందని చెప్పినా సరే ఎక్కడన్నా మాకు సంబంధం లేదు, మాది కోర్టులు ఏం లెక్క చేయం అనే వివాదాలతో దౌర్జన్యంగా వస్తున్నారు. ఎవరండి దౌర్జన్యం చేస్తున్న పేర్లు ఎవరి? రఘు, ఇంటి పేరేంది? జుంటి రఘు రైటర్, విడుదల సాంబశివరావు, ఇంకా దూలిపల రామాంజనేయులు, రామకృష్ణ, లాయర్ రామకృష్ణ, ఈ విధంగా కొంతమంది పెద్దలు, ఇంకా చాలా మంది 50 మంది డాక్యుమెంట్ లేనోళ్ళు కూడా ఉచితంగా వస్తుంది కానీ ఆక్రమించుకోవడానికి వచ్చి మేము వెళ్తే మమ్మల్ని కొట్టి, అప్పటికి మేము డిఎస్పీ గారికి స్పందనలోనూ 2 సార్లు పెట్టాము, సిఐ గారికి చెప్పాము, కానీ మాకు ఏ రెస్పాన్స్ రాలేదు. కోర్టులో జరుగుతుంది, అయినప్పటికీ ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నాం. మాకేం చేయాలి తోచట్లేదు. ఇది ఎంత ల్యాండ్ అండి? ఇది మొత్తం ఎకరం 87 సెంట్లు. ఈ ఎకరం 87 సెంట్లు ఎవరి పేరు మీద ఉంది? నాన్నగారు బండారు పెద్ద ప్రసాద్, బండారు యాకోబు.